బ్యాలెన్స్ సిఐ గారు ఏంటిది సిఐ గారు అని చెప్పి తనకిచ్చే మర్యాదలు ఎక్కడ కూడా తగ్గకుండా అయితే తరు వైభాగం చూడండి స్వామి. అంటే రెండో పాట కూడా ఉందా? కథలో అదే ట్విస్ట్ స్వామి. సుబ్బనాయుడు గారు చేయండి ఏం చదవటం సార్? సిఐ గారు అని చెప్పి తనకిచ్చే మర్యాదలు ఎక్కడ కూడా తగ్గకుండా అనుకున్నాను మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? అది కారణం ఏంటి, ఏం ఎఫ్ఐఆర్ ఉంది, దేని తాలూకా అని మేము డీటెయిల్స్ ఇవ్వండి, ఖచ్చితంగా మేము సహకరిస్తామని మాట్లాడుతుంటే చేయాల్సిన తప్పులని చేసేసి మొహం ఏంటి పాలు దగ్గర చట్టంలో పెట్టావు. పలిసి కొట్టుకుంటున్నాను, డబ్బులు ఎక్కువై. సిఐ గారు ఏంటిది సిఐ గారు అని చెప్పి తనకిచ్చే మర్యాదలు ఎక్కడ కూడా తగ్గకుండా చూడు ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాలో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. వాడు కేసులో ముద్దాయని చెప్పి మీరు చూసింది అందులో దూరిన కట్ట బావునా బావగారు, అది మా పెంపుడు స్నేకు. మీరు కాదు మేడం, మాకు కావాల్సింది మీరు కాదండి. మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? ఏందయ్యా జరగండి, ఏంది దౌర్జన్యం? నేనే దౌర్జన్యం చేయట్లేదు, మీరే చేస్తున్నారు. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? కోడిగుడ్లు సరఫరా ఏజెన్సీ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని చెప్పి విడుదల రజని ప్రధాన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి వైకాపా హయాంలో తన దగ్గర 28 లక్షలు తీసుకొని మోసగించాడని, మన దగ్గర గుడిసే దశలు కూడా ఉన్నాయటే. నీకు స్పాట్ నేను ఎడతాగా. మోసం కేసులో ఉన్న నిందితుడిని మాజీ మంత్రి గారు కారులో ఎక్కించుకుంటున్నప్పుడు జన్మకు బాబోడరా యాదవాని ఇంకో జన్మ ఉందలే. ఆ విషయం తెలిసిన పోలీసులు అరెస్ట్ చేయడానికి అక్కడకు వెళ్తున్నప్పుడు విడుదల రజనీ గారు అడ్డుకొని అమ్మాయి అంటారా దీన్ని? ఎవరన్నా కిషోర్, దీనికున్న అలవాట్లకి దీనికున్న వ్యసనాలకి అమ్మ అంటారా దీన్ని? కేకలు వేశారు. సిఐ గారు హీరో అన్న పదం ఏమాత్రం తగ్గదు. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లకు దూరడం. ఈరోజు సరిగ్గా ఇప్పుడు మీమ్స్ లో మొహం పెడతాడు కదండి, ఎరుపు మొహం పెడతాడు కదా. నా సీట్లో ఉంచి నన్ను అక్కడి నుంచి అసలు ఏంటి ఎందుకు మాట్లాడలేకపోతే కళ్ళలో చూసి మాట్లాడు. అసలు ఏం పదాలు వాడాలో కూడా మనకు అర్థం కావట్లేదు. అలా నేను ఒక ఎక్స్ మినిస్టర్ గా పనిచేసిన ఒక మహిళను అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి జపాగాళ్ళు నిజంగా అరే ఎప్పుడు బాగుపడతారా మీరు? అమ్మ పడవ ఇదేంటే ఇదా? ఎవడు తగ్గటంలా ఎవడుకోడు యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు. ఏంటి సార్ ఇన్ని ఫోన్లు వస్తున్నాయి? ఈ రోజు ఇంతమంది టెన్షన్ అవుతున్నారంటే ఏదో ముఖ్యమైన కారణం ఉండాలి. మాయల పకీర్ ప్రాణాలు చిలకలో ఉన్నాయో లేవో తెలియదు కానీ ఈ ప్రాణాలు దీని దగ్గర ఉన్నాయని తెలిసిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి ఒక పరిస్థితి, మంచి చేసి ఓడిపోయాం. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మంచి చేసాం కానీ ఓడిపోయాం. ఈ విధంగా అరెస్ట్ చెయ్యొచ్చా? మాట్లాడతలేడు, మౌనంగా ఉన్నాడు. కొద్దిగా నా కొడుకు అనుకుంటే నా మొడ్డ గుడిపిస్తా ఒక్కోగానికి. మాకంటూ ఒక రోజు వస్తుంది, మా జగనన్న ప్రభుత్వం మళ్ళీ ఒక రోజు వస్తుంది. వీడు ఇంకా లేచినట్లేడు, నిద్దట్లోనే మాట్లాడుతున్నాడు. వస్తుంది, తేలుస్తాం మీ సంగతి. తేలుస్తాం మీ సంగతి. ఎవ్రీ యాక్షన్ ఆఫ్ యువర్స్ there is going to be an equal and opposite reaction from us when day comes, when time comes. మాకంటూ ఒక రోజు వస్తుంది, మా జగనన్న ప్రభుత్వం మళ్ళీ ఒక రోజు వస్తుంది. ఎందుకు అడుగుతుంటానిక? అక్రమ కేసులు కడతారా, అక్రమ కేసులు పెడతారా, భయపెట్టాలని చూస్తారా? ఊరుకో, నేను ఉన్నాను కదా.
ఇప్పటి నుంచి మొదలుపెట్టినా నేను ఇంకో 30 నుంచి 40 సంవత్సరాలు రాజకీయాలు ఇక్కడే చేస్తాను. పాసు బీసినావులేవు. లాక్కొచ్చేది ఖాయం, వడ్డీతో సహా విత్ ఇంట్రెస్ట్ నీకు తిరిగిస్తాం. పోయి అమ్మ పడవ అమ్మ కాపాడండి నన్ను. ఆయనకి మీకు మీ ఎవ్వరిని వదిలిపెట్టం. ఏమనుకోకే. మీ సంగతి తేల్చి రాజకీయం చేసుకుంటామని తెలియజేస్తున్నా. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. ఓ పిల్ల ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. 10 ఏళ్ల క్రితం వచ్చాడు 2.0 అని, ఈయన ఇప్పుడు కొత్తగా వస్తున్నాడు 2.0 అని. ఈయన పేరు చిట్టి, ఈయన పేరు చిట్రెడ్డి. ఇంకోసారి ఈయన పేరు చిట్టి, ఈయన పేరు చిట్రెడ్డి. ఈయన పేరు సినిమాలో చిట్టి, ఈయన చిట్రెడ్డి. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తాను. పాసు బీసినావులేవు. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. కాబట్టి ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా. అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు నువ్వు. మా ఇద్దరికి మానసికంగా ఎప్పుడో పెళ్ళైపోయింది. ఫ్లాష్ బ్యాక్. కనెక్ట్ అయ్యాను. వీటితో కనెక్ట్ అయ్యారు, శారీరకం కలిసి. పెళ్లి చేసుకుంటేనే కలిసి ఉంటారంటే ఏ పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు కూడా విడిపోరు కదా. నిన్ను డైవోర్స్లు ఎందుకు ఉంటాయి, ఇన్ని కోట్లు ఎందుకు ఉంటాయి? అందరూ మమ్మల్ని వైఫ్ అండ్ హస్బెండ్ గానే స్వీకరిస్తున్నారు. మేము వైఫ్ అండ్ హస్బెండ్ గానే ఉన్నాం. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు. ఎవరు నమ్మరు. మొన్న మధ్యన ఇప్పుడు చూశాను ఏదో ఇంటర్వ్యూలో, పిల్లల్ని కూడా వారసుని కూడా తెస్తాను అనేసి మా కార్యకర్తలు కూడా ఉంది. వచ్చిన వాళ్ళందరూ అమ్మ మాకు జూనియర్ దువ్వాడు కావాలని అడుగుతున్నారు. సో ఖచ్చితంగా మేము అది కూడా ప్లాన్ చేసి జూనియర్ దువ్వాడిని ప్లాన్ చేసుకుంటాం. జూనియర్ దువ్వాడా ఎంతమందిని రా మెంట్లో చేస్తున్నావు నువ్వు. జూనియర్ మాదిరి కదా? లేదు నాకు దువ్వాడా ఇష్టం, మాదిరిగా ఇష్టం లేదు. జూనియర్ దువ్వాడగానే ఇష్టం. కొట్టుకోండి ఇద్దరు కూర్చో జుబ్బ ఇష్టం. మీకు అతను కూడా అంతే, జూనియర్ దువ్వాడే కావాలేనా మీకు కూడా? మొహం పగిలిపోద్ది. చంద్రబాబు నాయుడు నమ్మడము అని అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అని కూడా చెప్పిన. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుంటే సొంత చిన్న అయినా గొడ్డలు తెచ్చి చేయొచ్చాడని ఎవరు